శనార్థులందరికీ అందరు మంచిగుండ్రా. మీ చంద్రాల ముచ్చట్ల లతక్క మళ్ళొచ్చిందిగా. వార్తలు ఏమున్నాయో ఆడుచుకుందాం పారి. మైక్రోసాఫ్ట్ కిటికీలో ఏదో గడబిడైందని 2 రోజులకెళ్ళి కుదార్థం లేని బతుకు బతికిన ముల్లా. విండోస్ అలిగి కూసుంటే వేల విమానాలు సుత కుక్కిన పేను లెక్క పన్నాయి. అందుకొచ్చిన కిరికిరేందో గాని మీని మోటార్లు గాళ్ళకి ఎగరనీక సుత ఆలస్యమైంది. ఆఖరికి నిన్న ఎక్కడదక్కడయ్యి మళ్ళీ కిటికీలు పనిచేసుడు మొదలైంది. కానీ అనుకోకుండా వచ్చిన ఈ ఉపద్రవానికి జగమంతా జంకిపోయిన పోండి. ఇప్పుడు జనాలకు కొత్త బుగులు పట్టుకున్నదిగా. టిక్కుమన్నే టెక్కుల కాలంలో ఉరుకు తురుకుతున్నాం మనమైతే. ఒక్క పాలియా విండోస్ మొండి కూసున్నదంటే జీవం ఇడిచినోలే కూతలాడినాం. ఇక మళ్ళోపారి ఇట్లనే కదా అయ్యిందనుకోండి. ఇక పెద్ద సారోళ్ళు గుబ్బులు పడుతున్నారు. మన డేటా మొత్తం వాళ్ళతోనే ఉన్నది, ఎంతైనా ఎప్పటికైనా మంచిది కాదు అని భద్రం లేని బతుకు ఇక దిక్కని మాటలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పురి? మట్ట సంగ గంజిబువ్వ తిని వ్యవసాయం చేసుకున్నంత యథార్థం ఎండలేదు. అగ్గో చూసిరారా, విమానాలు ఎగరమంటే అలిగి కూర్చున్నాయి. ల్యాప్టాప్లా టిక్కుమని వీడియో గేమ్లు ఆడదామంటే కిటికీలు తెలుసుకుంటలేవాయి. ఏం కాలమో ఏమో పోండని నెత్తి కొట్టుకుంటున్నాం గడిచిన 2 వద్దులు. ఇప్పుడు అంత మంచిగా అయింది, అన్నిటికన్నీ నడుస్తున్నాయి. గాళ్ళ విమానాలు ఎగురుతున్నాయి, అంత బగ్గనే ఉంది. కానీ బయట దేశ పోలతాన మన వివరాలన్నీ ఉన్నాయి. మరి ముందలెప్పుడన్నా మన వ్యక్తిగత సమాచారం సుత ఎవరైనా తప్పుడు పనులకు వాడుకోరన్న నమ్మకం ఏందని ఆలోచన పనులు అడుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ 2 రోజులు పనిచేయకుంటేనే మన పానాలు అల్లల్లా ఆడినయుల్లా. అయినా మన జుట్టు ఇంకొకళ్ళ చేతిలో పెట్టి ఇప్పుడు గుళ్ళు పడితే ఏం ఫైదా చెప్పుండి. భద్రం కొడుకో నా కొడుకో పవనన్న జరా, పైలం కొడుకో నా కొడుకో పవనన్న జరా, ఫ్లైట్ ఎక్కే కాడ దిగే కాడ కారు కాడ ఇంటి కాడ భద్రం కొడుకో. ముందే ఎత్తున్నా పైలం ఉండాలి. మీరు ఎటు పోయినా బందోబస్తు మనుషులు వేసుకొని పోవాలి, భద్రంగా తిరగాలి. లేదు పోదు అని ఒంటిగా తిరుగుతా అంటే మీ పానానికి ఏమైనా అయిందంటే మేం మాత్రం బాధ్యులం కాదు. ఏంది పోరి పాటను కూని పట్టిస్తుంది అనుకుంటున్నారా? చూడుండిగా మీరే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవనన్న లేడు, ఆయన పానానికి ముప్పున్నదని ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు భద్రం చెప్పిండ్రంట. ఎవరెవరో ఫోన్లో మాట్లాడుకుంటా పవనన్నకు ముప్పు పెట్టే ఎత్తుగడలేస్తున్నారట. మళ్ళా ఉన్నది లేనిది ఏదన్నా అయితే ఎవరు బాజప్తా, ముందే మీరు భద్రం గుండుర్రని అంటున్నారట. రాజకీయ భద్రం లేని దేశంలా జనాలేం పైలముంటారు చెప్పుర్రి. అబ్బా పెయ్యి అంతా నొప్పి పెడుతుంది. అట్లా పక్కగేర్లా దవాఖాన్లకు పోయి వస్తా. మీరు కూడా జ్వరం వచ్చినా రోగం వచ్చినా దవాఖాన్లకే పోండి. చెడ్డకాలం చెడ వేసుకోకుర్రు. అసలే ఏంది ఇట్లా బితిరి చూపులు చూస్తుర్రు? సమజ్ అవుతలేదా మీకు? ఓహో, ఒక వయసు పిల్లకు పానం బాలేదని ఏడిస్తే మంత్రగాని దగ్గరికి దోలుకుపోయినరంట వాళ్ళ అవ్వయ్య. ఆ మంత్రాల మాయలోడు పిల్లనెతిలా 70 సూదులు గుచ్చి పిల్లని ఆగం చేసిండు. వానింట్ల పీనుగెల్లా. ఒడిశా బోలంగీర్ జిల్లాలో జరిగింది ఘోరం. 19 ఏళ్ల రేష్మా బెహ్రా 3 ఏళ్ల కింద పానం బాలేదని అంటే ఇంట్లో చక్కగా దవాఖానకు పట్టుకోకుండా తేజారానా అనేటి మంత్రగాని దగ్గరికి పట్టుకుపోయినారంట. ఇక ఇప్పుడిని వాడు 70 సూదులు పిల్ల నెత్తిల గుచ్చి లోపలకు దిగేసిండంట. మొన్న పిల్ల నెత్తిల నొప్పంట అని ఒక్క తీరిగి ఏడవలేదు రయ్యా. గా మంత్రం తంత్రం నైజాంత అని దవాఖానకు పట్టుకపోతే ఆపరేషన్ చేసి 70 సూదులు బయటేసిండ్రంట డాక్టర్లు. భూతం ప్రేతం అనుకుంటా మంత్రం తంత్రం మాయల ఫకీర్ అనుకుంటా పోతే జీవిడుస్తుంది. అయినా ఏం పోయే కాలం వచ్చింది వాళ్ళకు.